మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత నక్క ఆనంద్ బాబు కౌంటర్ ఇచ్చారు. పరామర్శల పేరుతో జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ పరామర్శలను ప్రజలు గమనిస్తున్నారని, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. ఏపీ ప్రగతికి అడ్డుకోవడమే జగన్ ఎజెండా అని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో పరిశ్రమలను తరిమేశారని ఆనంద్ బాబు మండిపడ్డారు. ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టినా మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు. ఎక్కడా మార్పు లేడు. నువ్వు మారవా జగన్? మారవా? సిగ్గుండాలి. 11 సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వు ఇంక ఇప్పుడు కూడా ప్రతి దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో నీచపు ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీచ రాజకీయం చేస్తూ ఉంటావు. ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసరం దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలని ఆలోచనలు ఇవన్నీ నీ వల్ల కాదు. నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తా ఉన్నావు. అయిపోయింది. ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసావని గుర్తించారు. ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క ఛాన్స్ అని నువ్వు రోడ్లు అంపడబడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు. ఒక దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది. మళ్ళా నిన్ను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అదేమంటే పోలీసుల మీద కామెంట్ చేస్తుంటావు, కౌంటర్లు ఇస్తూ ఉంటావు. అసలు సిగ్గుండాలి కదా నీకు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తా ఉన్నావు నువ్వు, మీ నాయకులు, మీరందరూ. ఈరోజు 11 సీట్లకి పరిమితం